నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన దివ్యాంగ శక్తి పథకాన్ని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో జెండా ఊపి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆమె అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ 40% పైగా వికలాంగత్వం ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. దివ్యాంగుల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకే ఈ పథకం. ముఖ్యమంత్రి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను అని ఆమె స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి బస్సులను ప్రారంభించడమే కాకుండా దివ్యాంగులతో ఆప్యాయంగా మాట్లాడటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కళ, టీడీపీ నేతలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొని పథకం విజయవంతానికి ఎమ్మెల్యే తీసుకుంటున్న శ్రద్ధను అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివ్యాంగుల శక్తి అనే కార్యక్రమానికి డిఎం గారు ఇక్కడ సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ 6లో భాగంగా శ్రీశక్తి కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు దివ్యాంగుల శక్తి అని దివ్యాంగులకి మనం ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పకపోయినా పేదవాళ్ళ కష్టాన్ని చూసే నాయకుడు కాబట్టి ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇబ్బంది పడకుండా, లేదా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఈరోజు ఈ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే వీళ్ళకి ఇచ్చే 6,000తో గతంలో 3,000 ఇస్తున్న వికలాంగులకి ఈరోజు రెట్టింపు చేసి 6,000 చేయడం జరిగింది. దాంతోపాటు మొన్న ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాగైతే ఆధార్ కార్డు మన చేతిలో ఉంటుందో దాంతోపాటు ఈ మెడికల్ ఐడెంటిటీ కార్డ్ని ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ ఐడెంటిటీ కార్డ్ పెట్టుకుంటే వాళ్ళ పర్సంటేజ్ని బట్టి ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేదా రేపు వాళ్ళు పెన్షన్ పెంచుకోవాలన్నా కూడా ఈ కార్డ్ని ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కార్డ్స్ని బేస్ చేసుకొని ఇలాంటి వెహికల్స్, 3-వీలర్ వెహికల్స్, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా స్పాన్సర్ చేయడానికి ఇలాంటి క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో అది చాలా విజయవంతంగా జరిగి చాలామంది వరకు వెహికల్స్ రావడం జరిగింది. అలాగే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ క్యాంప్ అరేంజ్ చేస్తారు. కాబట్టి మిగిలినోళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అలాంటివి వెహికల్స్ అన్నీ కావాల్సినవి అప్లై చేసుకొని అవి కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు రాష్ట్రం అంతా కలిపి 12,70,000 మంది అర్హులు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడానుకున్నారు. అలాగే దీనికి మనకు దగ్గర 20 కోట్ల వరకు ఖర్చు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు, మీకు అందరికీ తెలుసు, మన గత ప్రభుత్వ నాయకుల వల్ల మనం రాష్ట్రం అప్పులపాలైనా సరే ఆయన సూపర్ 6లో చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ అటు అభివృద్ధి పనులు చేస్తూ, అలాగే ఎక్స్ట్రావి ఏవైతే ఉన్నాయో ఇలా దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే P4 కింద పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని బంగారు కుటుంబాలని వాళ్ళని కూడా పైకి తేవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని పేదవాళ్ళకు అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది. మన సూళ్లూరుపేట నియోజకవర్గ దివ్యాంగుల తరపున, నాయకుల తరపున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీరు ఎక్కడన్నా పని చేస్తున్నారా? టైలర్ పని చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ. మీకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగమేనా? ఎక్కడికన్నా వెళ్ళడానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చారు. మీకు ఎంత వస్తుందండి పెన్షన్? 6,000 వస్తుందా? మీకు కూడా వస్తుందా? గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 చేశారు. సంతోషమేనా మీకు? నేను నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు, మన ఎమ్మెల్యే మేడం గారు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల నాకు దివ్యాంగులకు నాకు ఉపయోగపడింది. నా బాబు కూడా పోవాలన్నా రావాలన్నా నాకు చాలా ఆసరయ్యింది. ఈ యొక్క ఇంద్రధనుస్ పథకంలో దివ్యాంగ శక్తి ఉపయోగపడింది. మా మేడం గారు చల్లగా ఉండాలా.
చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మేడం గారు కూడా ధన్యవాదాలు. ఫ్రీ టికెట్ ఇది 0. ఏమి తెమ్మంటే పోవాలా కొంచెం తెల్లమని చెప్పండి. కొంచెం వచ్చేసి మేడం నేను చెప్తాను. చూడండి. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం. ఫస్ట్ వచ్చిన రోజు నేను గెలిపిస్తాం కదా నా పిల్లలలోనే అందరిలో మొత్తం వెహికల్స్ వస్తుంది. ఇదనుకోండి స్లోగా వెళ్తాం, చిన్నగా వెళ్తాం. ఆయన ప్రయాణించేదాన్ని బట్టి తీసుకోండి. ఆ వయసు